గారు, సో మీ ప్లేస్ కి రావడం, మీ కిచెన్ ని, మీ కుకింగ్ స్టైల్ ని అంతా చూసిన తర్వాత మీతో కొన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడదాం అనిపిస్తోంది. టు స్టార్ట్ విత్ ఉషా ముల్పురి గారు అని అంటే ఉషా ముల్పురీస్ కిచెన్ గా మా అందరికి తెలుసు. దానికంటే ముందర ఒక సెలబ్రిటీ మదర్, ఒక ఫిల్మ్ హీరో మదర్ గా మీరు చాలా పాపులర్. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఉషా అనే ఆవిడ ఎవరు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అక్కడి నుంచే చెప్పండి. ఓకే, ఉషా అంటే యాక్చువల్గా నేను ఏలూరులో పుట్టాను. నేను మార్నింగ్ 5:45కి వెళ్ళి మార్నింగ్ పుట్టానని, మా ఫాదర్ ఉషోదయ అని పుట్టానని ఉషా అని పెట్టారు. అది పెట్టారు. కాకపోతే ఈ ఉషా అన్న పేరుకి అయితే మాత్రం నాకు కొంచెం తెలిసిన దగ్గర నుంచి అనిపించేది, అబ్బాయి ఉషా అని పేరు పెట్టారు, పీటీ ఉషా ఇలా అన్ని, అలా నేను ఏదన్నా చెయ్యాలా ఏదన్నా అంటే అప్పుడు మాత్రం అనిపించేది నాకు. యాక్చువల్గా 20sలో అలా ఆ టైంలో అనిపించేది, ఎప్పటికైనా పిల్లల రెస్పాన్సిబిలిటీ తీరిపోతే ఒక ఓల్డ్ ఏజ్ హోము, ఒక ఆర్ఫనేజో అట్లా చెయ్యాలి అనేది బాగా అనిపించేది. అనుకోకుండా భగవంతుడు నన్ను ఈ మార్గంలో నడిపించారు. సో ఇందాక మీరు చెప్తూ ఆవాలంటే ఏంటో కూడా తెలియని నాకు హస్బెండ్ కోసం ఇష్టం అని చెప్పి వంట నేర్చుకున్నారు. అప్పుడు ఎప్పుడన్నా అసలు కలలోనైనా అనుకున్నారా ఒక పెద్ద రెస్టారెంట్, ఒక ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాను అని అనుకున్నారా? అస్సలు లేదమ్మా. కాకపోతే మాత్రం ఇది 2011 నుంచి మాత్రం పెట్టాలని నాకు బాగా ఉండేది. కాకపోతే ఇంట్లో ఎవరు మాత్రం నాకు సపోర్ట్ అంటే ఏంటంటే కష్టము, ఇది చాలా కష్టం, మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూ వర్క్ చేయాలి కాబట్టి వద్దు అని వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. సపోర్ట్ అంటే ఐడియా ఎప్పుడు వచ్చింది? నాకు 2011 నుంచి. ఎందుకంటే నేను ఫుడ్ ఇంట్లో బాగా వండేదాన్ని. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది, బయట భలే ఇలాంటి ఫుడ్ దొరకట్లేదు అని చాలా మంది చెప్తే నాకు అలా పెట్టాలనిపించేది. కానీ ఇంట్లో ఎవరూ చేయలేదు. తర్వాత ఇన్నాళ్ళకి 2023 సెప్టెంబర్కి అంకురార్పణ జరిగింది. చాలా ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 month తర్వాత నుంచి చాలా బాగా సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు వెనక్కి మీరు బాగా చేసే వాటిలో మీ ఇంట్లో వాళ్ళు సౌజా గారు కానీ, లేకపోతే సార్ కానీ, లేకపోతే మీ పెద్దబ్బాయి కానీ బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి మీరు చేస్తే? అన్నీ నచ్చుతాయమ్మా. కాకపోతే శౌర్య ఏమో సీ ఫుడ్ తిను. మా పెద్ద బాబు అయితే కనుక సీ ఫుడ్ ఇంట్రెస్ట్గా తింటాడు. చేపల పులుసు అనేది వాడికి చాలా ఇష్టం. శౌర్యకి మటన్ ఫ్రై బాగా ఇష్టం, మటన్ కుక్కర్ పలావ్ ఇష్టం. శౌర్యకి ఇష్టమైన మటన్ కుక్కర్ పలావ్ ఇంత ఫేమస్ అయింది అనమాట. అట్లా ఒక్కొక్కరికి మా హస్బెండ్ అన్నీ తింటారు, చేపల పులుసు తింటారు, రొయ్యలు తింటారు. అట్లా ఎవరి టేస్ట్ తగ్గట్టుగానే అది చేస్తూ ఉంటాను. సో ఇది బాగా చేస్తాను, అది బాగా చేయనని కాదు, బై గాడ్స్ గ్రేస్ అన్ని బాగా చేస్తాను. అన్ని చిత్త కొట్టేస్తాను అని చెప్తున్నారు. అంటే ప్రతిదీ కూడా ఎందుకు ఇంత బాగా చేస్తాను అన్ని కుదురుతుంది అంటే అమ్మా, ఎవ్రీ టైం ఇది నా ఫస్ట్ వంట అనుకుని నేను చాలా జాగ్రత్తగా అమ్మో బాగా చేయాలి అనే చేస్తాను. అలా ఎవరు చేసినా 100% టేస్ట్ బాగుంటుంది. వండర్ఫుల్, చాలా కరెక్ట్. ఇది నేను కూడా అట్రిబ్యూట్ చేసుకుంటున్నాను ఈ డైలాగ్. మీ ఈ డైన్ ఇన్ మార్వెల్, ఫైన్ డైన్ ఇన్ మార్వెల్ ఉషా ముల్పురీస్ కిచెన్, మీరు ఈ టైటిల్ పెట్టడం అంటే ఈ పేరు పెట్టడంలో కూడా చాలా డీప్ గా రూట్ అయినట్లుగా తెలుస్తోంది. అంటే కిచెన్ కి మీ పేరే పెట్టడం అనేది దాని వెనకాల ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ నేను పేదరాశి పెద్దమ్మ అని పెట్టాను. అదే రిజిస్ట్రేషన్ కూడా చేశాను. ఓహో. చేసిన తర్వాత పిల్లలు ఏమన్నారంటే, అమ్మా ఏంటమ్మా నీ పేరు ఆల్రెడీ ప్రొడ్యూసర్ గా తెలుసు, నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచో చేస్తావని అంటావు, ఎందుకు నీ పేరుతోటే చెయ్యి అన్నారు. సరే అని మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిందని అక్కడి నుంచి పెదరాశి పెద్దం నుంచి ఉషా ముల్పురికి టర్న్ అయింది. మధ్యలో కొంతమంది ఏమన్నారంటే అది సక్సెస్ అవ్వకపోతే ఈ పేరు మారిపోతుంది కదా అంటే, ఇంకా అంత ఆలోచనలు ఏమీ లేవు, పిల్లలు పెట్టమన్నారు, పెట్టేశారు. భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు, సక్సెస్ చేశారు మీరు అందరూ. కొన్నిసార్లు మనం పక్కన వాళ్ళని పట్టించుకోకుండా ఉంటేనే సక్సెస్ అవుతామేమో అనిపిస్తుంది. 100% అంటే పక్కన పట్టించుకోకూడదని కాదమ్మా, అంటే వాళ్ళు కూడా మంచిగానే చెప్పారు. ఆ విషయంలో నేను వాళ్ళని ఏమన్నా, మన వెల్ విషర్స్ మాట మనం వినాలి. కానీ మనకు సంబంధం లేకుండా ఉంటారు చూడమ్మా, వాళ్ళు అంటానికే ఉంటారు. సో అది మనం అసలు ఓకే అలా అన్నారు అంటే మనం మంచి వేలో వెళ్తుంటేనే అంటారు అనేది. అదే మనం సరిగ్గా లేమనుకోమ్మా, మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరు అనరు. మనల్ని అంటున్నారు, మనకు నెగిటివ్ వస్తుంది అంటే మనం సంథింగ్ ఏదో ఫోకస్లో ఉన్నట్టని నేను చాలామంది పెద్దవాళ్ళ మాటల ద్వారా విని నేను కూడా ఇప్పుడు
రాయిలాగా అయిపోయాను అనమాట. మన వెనకాల వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే మనం ముందరున్నామనే కదా అర్థం. మీకు తెలుసే కదా, మీరు కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అసలు మంది చూసి మనకి ఏదైనా నెగిటివ్ కామెంట్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా 100% మనం సక్సెస్ లో ఉన్నట్టే అర్థం. అంతే. అది మీకు తెలిసిందే కదా. అంతే. అంటే ఎంతో మంది చెప్పిన దాని మీద నేను కూడా దాన్ని అన్వయించుకుని అది అలా అంటే ఉంటే మనం ఫస్ట్ లో మీరు కూడా అలాంటి సందర్భాలలో బాధపడి పడి తర్వాత రాటు తేలిపోయారా? నా గురించి కాదు, యాక్చువల్గా ఏంటంటే శౌర్య గురించి ఎప్పుడన్నా తక్కువలే, శౌర్య గురించి నెగిటివ్ చాలా తక్కువ. అవును. ఆ ఒక్కటి ఏదన్నా వచ్చినా బాధ వచ్చేది, ఆ తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. అసలు తన గురించి నెగిటివ్ రావడానికి కూడా scope ఆస్కారం లేదు. అసలు లేదు. అతి సౌమ్యుడు, అతి సున్నితమైన మనిషి అన్నట్లుగానే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో ఉండడం అనేది అందరూ అనుకుంటారు. పబ్లిక్ లో ఉండడం అనేది ఇంకా సెలబ్రిటీ లైఫ్ అనేది అద్దాల మేడ లాంటిది అంతే. నాకు వద్దులేరా, అది ఇచ్చేసాం.